అందరికీ నమస్కారం. జ్యోతిష్యం అనేది పెద్ద మహాసముద్రం. మనకు తెలిసిందే గోరంత, తెలియంది కొండంత అంటారు. మరి ఈ విషయంలో జ్యోతిష్యంలో ఆయన వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగం అయినా కానీ ప్రవృత్తిరీత్యా ఆయన అస్ట్రాలజీ నేర్చుకుని దాంట్లో పుస్తకాలు రాసుకోవడమే కాకుండా కేపీ అస్ట్రాలజీలో కూడా ఆయన బాగా పండిపోయారని చెప్పాలి. సిఎస్ రావు గారు, పూర్తి పేరు చిట్టూరి సాంబశివరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సార్ సిఎస్ రావు గారు, మీరు బ్యాంక్ ఉద్యోగి. జనరల్గా ఎట్లా ఏర్పడింది మీకు ఈ ఆసక్తి? ఇది జనరల్గా ఏదో వారఫలాలు మాసఫలాలు చదువుతూ అలా మెల్లిగా పక్కన అటు ఇటు చూస్తుంటే ఇవే ఆర్టికల్స్ చదువుతూ మా మాసపత్రికల్లోనూ వాటిలో అప్పుడు బివి రమణ గారి మాసపత్రికలు అవి వచ్చేవి చూసుకుంటూ వారఫలాలు అవి అప్పుడు ఆర్టికల్స్ చదువుకుంటూ ఆర్టికల్స్ చేసి పుస్తకాలకు వెళ్ళి సొంతంగా చదువుకోవటం మొదలెట్టాం. ఇలా చదువుకుంటే 2-3 సంవత్సరాలు అయినాక వేరే వాళ్ళకి చెప్పడం మొదలెట్టే జాతకం చూసి చెప్పటం ఇట్లా అలవాటైంది. దాని తర్వాత ఒక ఆయన కేపీ ఇంట్రడ్యూస్ చేశాడు నన్ను. కేపీ సిస్టంలో చేసేసినాక సరే కేపీ కూడా వచ్చింది నాకు. వేదిక బ్యాక్గ్రౌండ్ నాకు యాక్చువల్గా 10 సంవత్సరాలు సొంతంగా ఓన్ స్టడీ. ఆ తర్వాత గురుముఖంగా కేపీ వచ్చింది. ఎవరండి ఆయన గురువు గారు? ఎవరు? పుణ్యేశ్వరరావు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో రిటైర్ అయ్యాడు ఆయన. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన రిటైర్ అయ్యి ఆయన ప్రచారం ఆ రోజుల్లో 90s 89 90s అటులో హైదరాబాద్లో జ్యోతిష విద్య ప్రచారం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు కొంతమంది. మామూలుగా అప్పుడు అసలు అన్ని చోట్ల దొరికేవి కాదు. వాళ్ళు సండే చెబుతామని మొదలెట్టి కలెక్ట్ జనాన్ని పిలుచుకొచ్చి మరీ కూర్చోబెట్టేవాళ్ళు. అట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు అందరికీ. అట్లా 2 సంవత్సరాలు చదివినాక నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడి నుంచి. ఆయన నుంచి ఎవరు గురువు లేదు. మళ్ళీ నేను సొంతంగా చదువుకోవటం. తిరుపతిలో ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ పుస్తకాలు కొనుక్కొని కేపీ కూడా సొంతంగా చదువుకోవటం. అక్కడి నుంచి అడ్వాన్స్డ్గా ప్రాక్టీస్ చేయటం అదంతా ఇండిపెండెంట్గా చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ 2000లో హైదరాబాద్ వచ్చాను. 1998 అప్పుడు ఎంఏ అస్ట్రాలజీ స్టార్ట్ అయింది ఇక్కడ. తెలుగు యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ పాస్ అయ్యాం. ఎంఏ ఫస్ట్ బ్యాచ్ అని అది ఎక్కువ ఇంగ్లీష్ మీడియం. అందుకని అప్పుడు ఆ రోజుల్లో ఎంఏ డిగ్రీ కోసం సౌత్ ఇండియా నుంచి మొత్తం వచ్చేవాళ్ళు. ప్రాక్టీసింగ్ అస్ట్రాలజర్స్ అంతా డిగ్రీ కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ టీచింగ్ కాంటాక్ట్ క్లాసులకి నేను కూడా వచ్చాను. అప్పుడు నన్ను కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాంటాక్ట్ క్లాసుల్లో కోచింగ్లో అక్కడ చెప్పటం అట్లా చెప్పేటప్పుడు ఎక్కువ నేర్చుకున్నాం. యాక్చువల్గా ఇది మనం చదివే కంటే స్టూడెంట్స్ చెబుతుంటే వాళ్ళు ఒక్కొక్క డౌట్ అడుగుతుంటే ఒక్కొక్కటి చూడాల్సి వస్తుంటుంది అన్నమాట. అట్లా ఎక్కడ ఏ విద్యలో అయినా ఏ సబ్జెక్ట్లో అయినా టీచింగ్లో ఎక్కువ నేర్చుకుంటాం. పంచితే పెరుగుతుందంటారు అక్కడ. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్టు. ప్రాక్టికల్ చేస్తేనే అర్థమవుతుంది. థియరీలో అర్థం కంటే ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ల్యాబ్లో టెస్ట్ చేసినట్టు ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ లాగా ఇవి కూడా ప్రతి రియల్ చార్ట్ చూసుకుని చేస్తుంటేనే మన తప్పప్పులు తెలుస్తాయి. ఆ తర్వాత అసలు తప్పప్పులే కాక పుస్తకం నుంచి డీవియేట్ అయిపోతుంటారు. యాక్చువల్ బిహేవియర్ పుస్తకంలో చెప్పినట్టు ఉండదు. రకరకాల బిహేవియర్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది ఏమిటి అనే దాంట్లో ఆ అనుభవం అక్కడ వస్తుంది. అందుకని అనుభవం ఎక్కువ, ప్రాక్టికల్గా చేయాలి, గురుముఖంగా కొంత నేర్చుకోవాలి. కొన్ని వేదిక అస్ట్రాలజీకి కేపీ అస్ట్రాలజీకి మనకు తేడా ఏంటండి? అసలు వేదిక అస్ట్రాలజీలో ఒక రాశి ఉందనుకోండి, రాశి మొత్తం 30 డిగ్రీల్లో ఏముంటుందని చూసి దాన్ని డివిజన్ చేసుకుంటూ నవాంశనిను వర్గ చక్రాలన్నీ డివిజన్ చేసుకుంటారు 30 డిగ్రీలని. ఈ కేపీ అస్ట్రాలజీ అనేది నక్షత్ర జ్యోతిష్యం అనమాట. నక్షత్రాన్ని 9 భాగాలు చేసి నక్షత్ర నవాంశ అనుకోవచ్చు దాన్ని అంటారు కూడా. అంటే దీంట్లో ఫలితాలు ఎక్కువ వస్తాయా? ఫలితాలు యాక్యురేట్గా ఉంటాయి. ఫలితాలు యాక్యురేట్ అంటే ఇక్కడ మైన్యూట్గా వెళ్తాం. టైమింగ్ ఆఫ్ ఈవెంట్కి ఈజీగా ఉంటుంది కేపీ. తర్వాత కేపీ అస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, కొత్తవాడు వచ్చి నేర్చుకోవడానికి. కానీ కేపీలో నాణ్యత కావాలి అంటే వేదిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కంపల్సరీ. వేదిక నుంచే వచ్చింది కేపీ కూడా. కేపీ సపరేట్గా ఎక్కడ రాలా. నక్షత్ర జ్యోతిష్యం మీద డెవలప్ అయింది. సత్యాచార్య నాడి అని ఒకటి ఉంది, ఆయన రాసింది. ఆ నాడి నుంచి కేపీ వచ్చిందనమాట. అందులో నక్షత్రాన్ని 9 భాగాలు చేస్తారు అక్కడ. అంటే ఇక మైన్యూట్ అయిపోతుంది. 30 డిగ్రీల రాశిని వీళ్ళు డీల్ చేసి డివిజనల్ చార్ట్స్ వేసుకుంటూ వెళ్తే 16 డివిజన్స్ కొన్ని డివిజన్స్ అవుతాయి.
అట్లా కాక నక్షత్రాన్ని 9 చేసేవంటే ఇంకా మైన్యూట్గా డిగ్రీ వైజ్ వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. ఏ డిగ్రీలో ఏ గ్రహం ఉంది అన్నదానికి వెళ్తారు అనమాట. ఆ స్పాన్ తగ్గుతుంది. స్పాన్ తగ్గితేసరికి యాక్యురసీ నీరెస్ట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కేపీ సిస్టమ్ ఈయన 1945 ఆల్మోస్ట్ ఈ సెంచరీలో డెవలప్ చేసింది కనుక ఇప్పుడు వాతావరణం సోషల్ కండిషన్స్లో డెవలప్ అయ్యే జీవితానికి అవసరమైన కార్యక్రమాలకి అన్నిటికీ ఇది నీరర్గా ఉంటుంది. ఎప్పుడో 500-600 క్రితం చేసిన పరాశర చేసినవి అప్పుడు ఆ దేశకాల మాన పరిస్థితులు చెప్పి ఆయన ఏం చేశాడు, మీకు ఈ గ్రహస్థితి భావస్థితి రాశి ఇవన్నీ ఒకటే, రాశికారకత్వం భావకారకత్వాలు మీరు దేశకాల మాన పరిస్థితి అన్వయించుకోండి అని చెప్పి వదిలేశాడు. ఇవి దేశకాల మాన పరిస్థితులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఆ దేశకాల మాన పరిస్థితి ఇప్పుడు ఈ మారుతున్న సమాజానికి అనుగుణంగా నీరెస్ట్ సిస్టమ్స్ బాగుంటాయి, లేటెస్ట్ డెవలప్డ్ సిస్టమ్స్ బాగుంటాయి అన్నమాట. ఆ థియరీ ఒకటే అన్నిటికీను. అదే గ్రహాలు, అవే రాసులు, అవే నక్షత్రాలు, అవే భావాలు. కానీ అప్లికేషన్ లో వీఆర్ నియర్ టు ది ప్రెసెంట్ డే కండిషన్స్ అనమాట. కేపీ వస్తుంది. ఇక మీరు అన్నది ఏది తేలిక అంటే ఇది అనుభవం చెప్పేవాడిని బట్టి ఉంటుంది, వాడి ప్రజ్ఞేమిటి. అదే కాక చెప్పేవాడు అందులో ఎక్స్పర్టైజ్ కాక కొన్ని బర్త్ చార్ట్స్ కొన్నిటికి ఉపయోగపడతాయి. కొన్ని బర్త్ చార్ట్స్, కొన్ని సిస్టమ్స్ ఈజీగా, వేదికలో కొన్ని చెప్పచ్చు తేలిగ్గా, కేపీ సిస్టంలో కొన్ని చెప్పచ్చు తేలిగ్గా. ముఖ్యంగా బర్త్ చార్ట్లో డిఫరెన్స్లు ఏంటంటే క్రౌడింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం. ఒక 2-3 ప్లానెట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడైనా కలిసి ఉన్నప్పుడు దాన్ని డివిజనల్ చార్ట్స్కి వెళ్తే కానీ అక్కడ చెప్పలేము. కేపీలో డివిజనల్ చార్ట్స్ అక్కర్లా, అన్నీ ఒక పేజీలో వచ్చేస్తుంది. అందుకని డివిజనల్ చార్ట్స్ సంబంధం లేకుండా కేపీలో తేలిగ్గా చెప్పచ్చు. క్రౌడింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం. అది గ్రూప్స్ ఎక్కువ అయినప్పుడు, ప్లానెట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒకే చోట ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకు కొన్ని మెళుకువలు ఉంటాయి కేపీ సిస్టంలో. అది తేలిగ్గా వీఆర్ నియర్ టు ది ప్రెసెంట్ డే కండిషన్స్. ఆ తర్వాత అనాలిసిస్ వీ గో డైవ్ ఇన్ టు ది సబ్జెక్ట్, డైవ్ ఇన్ టు ది బర్త్ చార్ట్ ఈజీలీ. అక్కడ అట్టా బర్గ చార్ట్స్ వేస్తే కానీ చెప్పలేము. కాస్టింగ్ బర్గ చార్ట్స్ అది ఇది చాలా ఉంటుంది అన్నమాట. అసలు ఎంత పర్సెంట్ మనం చెప్పొచ్చు యాక్యురేట్గా? యాక్యురసీ అంటే యాక్చువల్గా మారిపోతూ ఉంటుంది. యాక్యురసీ అనేది యాక్చువల్గా ఒక ఈవెంట్ అవుతుంది అంటే 13 days స్పాన్లో చెబితే గొప్ప. ఎగ్జాక్ట్ డేట్ అక్కర్లా, చెబుతాం. ఎగ్జాక్ట్ డేట్లు కూడా అవుతాయి కానీ చెప్తాం కానీ కావదు. కానీ ఏంటంటే చెప్పినాక ఏమవుతుందంటే వాడి బిహేవియర్ మారిపోతుంది. వాడి బిహేవియర్ మారటం వల్ల వాడు పని చేయడు. పాస్ అవుతురా టైం బాగుంది అంటాం, వాడు చదవకుండా వెళ్తాడు. వాడే చదివి వెళ్తే ఫస్ట్ క్లాస్ వచ్చేది. ఫస్ట్ క్లాస్ వాడు చదవకుండా వెళ్తే టైం బాగుంటే బోర్డర్లో పాస్ అవుతాడు. ఆ బోర్డర్లో పాస్ అయ్యేవాడు చదవకుండా వెళ్తే టైం బాగుందిరా అంటే బోర్డర్లోనే తప్పుతాడు. ఆ కట్అవుట్ పాయింట్ ఎస్ట్రాలజీలో లేదు, బయట తప్పుతాడు. అట్లా అందుకని వాళ్ళ బిహేవియర్స్ మారిపోతాయి విన్న తర్వాత. వాళ్ళ బిహేవియర్ మారిపోతే యాక్యురసీ నేరిపోతాం. మ్యారేజ్ ఉంది, ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది అంటాం. ఎప్పటిదాకా ఉందంటే మంచి రోజులు అంటారు. 26, 27 అంటాం. 27 చివరి దాకా ఉంది కదా అని వచ్చే సంవత్సరాలు మంచివైనా వదిలేస్తారు వాళ్ళు. వదిలేసి ఇంకా మంచిది కావాలి వెళ్తే అయిపోతుంది, 27 కూడా అయిపోతుంది. ఎట్లా దొరుకుతుంది? అందుకని వచ్చిన వాటిలో వెంటనే మంచిది తీసుకోవాలి. అంతేగాని 2027 నవంబరులో జరుగుతుందని చెప్పలేము మనం. అలా చెప్పచ్చు, చెప్పితే వీళ్ళ బిహేవియర్ మారిపోతుంది. ఇట్లా ఏంటి ఇప్పుడు నేను చెప్పేవాడిని ఇదివరకు 97, 98లోనే కార్డు ప్రింట్ చేయించుకోండి అబ్బాయి పేరు వదిలేసి అనేవాడిని. అట్టా ఆ మంత్ అయిపోయేది. ఇప్పుడు ఏమవుతోంది, ఇంకా టైం ఉందన్నారు కదా ఇంకా స్వతంత్రాలు చూస్తామని పూర్ణే చూస్తున్నారు. దాంతో నేను డేట్లు చెప్పడం మానేసా. ఒకడికి నవంబర్లో చెప్పా, డిసెంబర్లో నీకు ప్రమోషన్ వస్తుందా అని. డిసెంబర్లో లిస్ట్ రిలీజ్ అవ్వాలంటే ఆల్ ఇండియా లెవెల్లో అవ్వాలి. బాంబే నుంచి లిస్ట్ రిలీజ్ అయితే అన్ని ఆల్ ఇండియా లెవెల్లో అయినాక లిస్ట్ ఫైనలైజ్ అవుతుంది. వాడికి డిసెంబర్లో వస్తుందని నేను చెప్పా, ఇంకా రాలే. వాడు చూస్తున్నాడు, డిసెంబర్ రాలే, లిస్ట్ ఫైనల్ కాలేదు, ఆల్ ఇండియా లిస్ట్ వస్తే ఫైనల్ కాలేదని. ఒక ఆయన ఫోన్ చేశాడు, నువ్వు ఆయన దగ్గర పనిచేసినా ఉన్నాడు, నువ్వు సీక్రెట్వి కాన్ఫిడెన్షియల్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, లిస్ట్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు, నెక్స్ట్ మంత్ అవుతుంది, ఇంకా కొన్ని స్టేట్స్ నుంచి రావాలి, అప్పుడు ఫైనలైజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాడికి. మరి వచ్చినట్టే కదా. అంతేగా మరి. అట్లా చెయ్యొచ్చు, క్యాల్కులేట్ చేస్తాం. కానీ ఏమవుతుందంటే బిహేవియర్స్ మారిపోతున్నాయి, వీళ్ళవి పరిస్థితులు మారిపోతాయి. అట్లా ఒకడికి ఇల్లు కొనుక్కున్నాడు, బ్యాంకు లోన్లో ఇల్లు అమ్మేశాడు, ఐదు అప్పులు ఉన్నాయి, ఇల్లు అమ్మేశాడు, అయిపోయింది. నాకు ఇల్లు రాదు, బ్యాంకు ఒక్కసారే లోన్ ఇస్తుంది బ్యాంకు. వాడి స్టాఫ్ అనమాట.
నేను రాదు ఇక నాదని ఇది లేదురా నీకు ఇల్లు ఉంది కట్టాలి నువ్వు జాతకంలో ఉంది అన్న నీకు బ్యాంక్ ఇవ్వకపోతే వేరే ఎల్ఐసిలో ఇస్తుంది వేరే ఇస్తారు బయట పర్మిషన్ తీసుకున్నాడు ఇల్లు కట్టు అలా అనేది అన్న నేను అన్న 2 నెలలకి బ్యాంక్ పాలసీ మార్చుకుంది స్టాఫ్ కనుక రెండోసారి కూడా ఇస్తాం ఓసారి లోన్ కట్టేస్తే వాళ్ళకి బిజినెస్ కావాలి కదా అవును స్టాఫ్ని వదులుకుని పైపులకి బిజినెస్కి ఏం పోతారు బ్యాంక్ వాళ్ళు లోన్స్ కావాలి కదా లోనింగ్ ఈజ్ ఎ బిజినెస్ వాళ్ళు బాగా ఇవి మార్చుకున్నారు ఆ టైంకి పాలసీ మారిపోయింది నేనే సర్ప్రైజ్ అయినా వీడికి విల్లు ఉంది కట్టే మళ్ళా ఇంటి గృహయోగం ఉంది అనే టైంకి పాలసీ ఇట్లా వచ్చింది అంటే నాకే సర్ప్రైజ్ అయింది. గృహయోగాన్ని ఎలా జడ్జ్ చేస్తారండి? ఉంది వాడికి యోగం ఉంది, ఎలా కాకపోతే వేరే చోటకి వెళ్ళేవాడు కొనుక్కునేవాడు. అది ఎలా చూస్తారు గృహయోగాన్ని? గృహయోగం మామూలుగా 4th హౌస్ మామూలు ఫార్ములాస్ ఇవే అంతే, అన్ని ఫార్ములాస్ ఇవే. గృహయోగం అంటే 4th హౌస్ అంతే. 4th హౌస్ కుజుడు బుధుడు ఆ దశాభుక్తులు కావాలి, గోచారం కలిసి రావాలి. ఆ 2 రాందే లేదు. డబ్బు అవైలబిలిటీ ఉందా లేదా, ఆవిడికి లోన్ ఉందా, ఖర్చు ఉందా, అంతే. ఓకే, ఇవి చూస్తాం, ఇవే ఫెసిలిటీస్ చూసేది. ఎవరి జాతకమైనా చూసేది. అది వీడికి 2వ మాసారి ఇంకో దశాభుక్తులు. సబ్జెక్ట్ కన్నా కామన్ సెన్స్ కూడా ఉండాలి కదండి. కామన్ సెన్సే ఎక్కువ ఉంటుంది ఇందులో. అదే ఇందులో జాతకంలో నేను జనరల్ హింట్స్ అని ఒకటి రాసా, నా వెబ్సైట్లోనే ఉంటుంది జనరల్ హింట్స్. అందులో ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 9 planets, 12 రాశిస్, 12 భావాస్, 27 stars. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎన్ని అయినాయి? అన్ని నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు లేవు. అన్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ పర్మిటేషన్ కాంబినేషన్స్ వస్తాయి. ఉన్న పాపులేషన్ అంతా 1/4 అది ఇది ఉంది ఇప్పుడు. అన్ని పర్ చార్ట్స్ లేవు అసలు. అదే అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్లో ఎవరికి ఏం జరుగుతుంది అనేది చూసి చెప్పాలి ఆ టైంకి. ఆ టైంకి చూసేటప్పుడు మీరు ఒక క్యాండిడేట్ వస్తాడు, వాడి జెండర్ ఏమిటి, ఆడ మగ, వయస్సు ఏమిటి, మీరు చూస్తున్న సబ్జెక్ట్ ఏంటి, ఆరోగ్యం చూస్తున్నారా, చదువు చూస్తున్నారా, ఉద్యోగం చూస్తున్నారా, పెళ్లి చూస్తున్నారా, ఇల్లు కట్టుకోవడం చూస్తున్నారా, వేరే చూస్తున్నారా, వేరే చూస్తున్నారా, మీరు చూసే 12 భావాల్లో ఏ భావం చూస్తున్నారు, దాని తగ్గ వయస్సు ఏంటి వాడికి. అది 3 సంవత్సరాల వయసు వాడికి వివాహ యోగం వస్తుంది, 30 ఏళ్ల వాడికి వస్తుంది, 70 ఏళ్ల వాడికి వస్తుంది. ఎవరికి అవుతుంది పెళ్లి? ఆ వయస్సు ఉండాలి. అదే అక్కడ కామన్ సెన్స్, అది కామన్ సెన్స్ అక్కడ. అందుకని కామన్ సెన్స్ ఈజ్ ఎసెన్షియల్. పుస్తకాలు చెప్పినట్టు ఉంది కదా అంటే 3 ఏళ్ల వాడికి ఎక్కడవుతుంది అంటే మన కవులు సమర్థించుకోవటం అంటే కవిత్వం ఎక్కడో పుట్టుంటుందండి ఎప్పుడు అంటాడు. ఇవన్నీ మామూలు చిట్చాటు అనమాట. ఇంకొకటి అండి, అసలు ఆస్ట్రాలజీ రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవుతుంది, అందరికి రాదు ఇది ఈ విద్య అంటారు. రాదంటే ఒక మాట కరెక్ట్ అది. అందుకే వాడికి పంచమభావం బాగుండాలి, గురుడు బుధుడు బాగుండాలి, వాక్శుద్ధి ఉండాలి, మామూలుగా సంకల్పం బాగుండాలి, అప్పుడు వస్తుంది. శుద్ధ మంచి ఆస్ట్రాలజీ ఎట్లా వస్తుంది అంటే, రాకుండా వస్తుంది అంటే కొంతమందికి చెడు చెప్పేయగలరు, చూడగానే చెప్పేయగలరు, వాడు అడక్కనని కూడా చెప్పేస్తాడు వాడు చెడు. వాడికి అది ఉంటుందన్నమాట. అది వాడి జాతకంలో ఆ వాడి జాతక ప్రభావం మీద కూడా ఉంటుందన్నమాట. అందుకని ఏ విద్య అయినా సరే రావాలంటే గురు బుధులు ఉండాలి. ఇది ఒక అక్కల్ట్ సైన్స్. ఇది రావాలంటే ఇంకా గురు బుధులు బాగుండాలి, కమ్యూనికేషన్స్ బుధుడు బాగుండాలి, గురుడు ఇంటెలిజెన్స్ బాగుండాలి. మామూలుగా ఆ స్థానాలు అనే విద్యా స్థానాలే దీనికి కూడా. ప్లస్ ఏమిటి అంటే వీడికి వాక్శుద్ధి ఉండాలి. వాడు చెప్పింది జరగాలి, ఉపయోగపడాలి అవతల వాడికి. జరిగినా జరగకపోయినా వాడికి ఉపయోగపడాలి అవతల వాడికి. అది ఉపయోగపడాలి ఇట్లా అన్నప్పుడు వీడికి వాక్శుద్ధి ఉండాలి, వీడి ప్రవర్తన బాగుండాలి. లేకపోతే అన్నీ శుద్ధంగా చక్కగా చెప్పే జ్యోతిష్యుడికి డబ్బులు రావు, మంచి డాక్టర్ కూడా డబ్బులు రావు. అవును, సో మంచి డాక్టర్కి మంచి జ్యోతిష్యుడికి డబ్బులు రావు. వాక్శుద్ధి ఉన్న జ్యోతిష్యుడికి, హస్తవాచి ఉన్న డాక్టర్కి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అది జనరల్ స్టేట్మెంట్. ఇందులో ఏంటంటే వస్తుంది, సబ్జెక్ట్ రావటం లేదు. అయితే ఈ సబ్జెక్ట్ని ఎలా వాడాలి అనేది పెద్ద సమస్య ఇవాళ. మీరు అన్నీ అందులో చెబితే నాకు మళ్ళీ ఇల్లు కట్టే యోగం ఉందండి చెప్పండి అంటే, ఉందో లేదో యోగం ఉందో లేదో. ఒక ఆయన వస్తాడు 65-60 ఏళ్ళు ఆయన, నా ఇల్లు అమ్మేసి కొత్త ఇల్లు కొనాలి, ఇది చాలటం లేదు, జాతకం చెప్పమన్నాడు. నాకు జరిగిన సంగతే. నీ సోర్సెస్ ఏమిటయ్యా అన్న, నువ్వు రిటైర్ అయిపోయావు, నీకు లోన్ ఇవ్వడు, ఇది అమ్మితే కొత్త ఇల్లు కట్టడానికి సరిపోతుందా? చాలదు. మరి ఎక్కడి చేస్తావు? నీ సోర్సెస్ ఏంటి? జాతకంలో ఉంటే వస్తుంది కదా అండి అంటాడు. ఉంటే వస్తుంది కదా అనేది మూర్ఖత్వం. నీకు బయట సోర్సెస్ కనిపిస్తున్నాయి, ఇది విస్మరించి నాకు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి వస్తుంది అంటే హిమాలయస్ పోసి కూర్చోవాలి. అది అట్లా ఉంటుంది అనమాట. అందుకని జ్యోతిష్యాన్ని ఎలా వాడుకోవాలి, సబ్జెక్ట్ని
మన పరిమితిలో వాడుకోవాలి. మన కెపాసిటీ లేనిదే, మానవ కృషి లేనిదే ఏ దేవుడు చెయ్యడు. అందుకని ఇంకోటికి ఉండొచ్చు, ఇదే జాతకంతో ఇది పుట్టిన వాడికి ఇప్పుడు నేను చెప్పినట్టు 65 ఏళ్ళకి ఈ ఇల్లు ఇంకో ఇల్లు కొనాలి, ఈయనకి వనరులు లేవు. అదే జాతకం అదే రోజు ఆయనతో పుట్టిన వాడికి ఆ వనరులు ఉండొచ్చు, వాడికి వాడు అదృష్టం, వాడు కొనొచ్చు. అంటే ఒకే జాతకంలో మీరు పుట్టినరోజు నాడు మీరు ఒక్కరే పుట్టలా, ఆ రోజు ఎంతోమంది పుట్టారు అదే హాస్పిటల్లో, అదే ఊళ్ళో, అదే జాతకం అందరికి. మరి అందరు సమంగా ఉన్నారా? ఉండట్లా. ఎందుకని అది కనిపెట్టాలి. అంటే కర్మ సిద్ధాంతం వెనకాల కర్మ సిద్ధాంతం నడుపుతోంది ఇవాళ బండిని. అందుకని ఈ బండిని వాడి కర్మ నడుపుతోంది, ఆ బండిని వాడి కర్మ నడుపుతోంది. అది చూసుకుని మనం అన్వయించుకుని చెప్పుకోవాలి. అది ఏమిటి ఆ కర్మ అంటే తెలియదు. వనరులు ఉన్నాయా అన్నాం, అంతే, తెలిసిపోయింది అక్కడ. వనరులు ఉన్నవాడు వేరే కర్మ వేరు, లేనివాడి కర్మ వేరు. వీడికి ఆశ పుట్టింది, వనరులు లేవు, మరి ఎట్లా అవుతుంది? అందుకని ఇటువంటి ప్రశ్నలు వేసి ఆ డేటా అనలైజ్ చేస్తాం ఫస్ట్. ఇదే కనుక పూర్వకాలం ఏం చేసేవాడు, ఇప్పుడు మనం డేటా అడుగుతున్నాం, నీకు వనరులు ఉన్నాయా, రెండో ఇల్లు కొంటా అంటున్నావు, డబ్బులు చాలవు కదా పరిస్థితిలో అని అడిగి మనం డేటా తీసుకుంటాం. ఇవాళ ఎస్ట్రాలజర్ చేసే పని అది. పూర్వకాలం అదే ఎస్ట్రాలజర్ చేశాడు. వాడు వచ్చి నువ్వు ఈ టైంలో వచ్చావు కనుక ఈ పని జరగదు, వాడికి తెలిసిపోయేది. వాడు వచ్చిన సమయం, వాడు వచ్చిన ఓమెన్స్ ఏంటి, శకునాలు, ఆ సమయాలు చేసిపోయి కాదయ్యా అని చెప్పేసేవాడు, పంపించేసేవాడు. ఇంతసేపు వాదించాడు. ఇవాళ నేను చెప్పాలి, నీకు వనరులు ఏముంటాయని అడగాలి. ఉన్నాయేమో నాకు తెలియదు, నేనంత పూర్వకాలం మాదిరి పెద్ద జ్ఞానవంతుని కాదు కదా, తపస్సు లేదు అప్పుడు వాళ్ళకి ఉండేది, చూడగానే చెప్పేసేవాడు. ఒక ఆయన బెదవాడలో ఉన్నాడు, పేరు మర్చిపోయాను, 90 ఏళ్ళు బతికాడు. ఎస్ట్రాలజీ మీదే ఎవరన్నా వస్తే ఇగో ఇప్పుడు వచ్చావేంటి, ఇప్పుడు నేను చెప్పను బొమ్మన్నాడు. తర్వాత ఏంటి, సాయంత్రం వస్తే చెప్పడం, సూర్యాస్తమం అయితే చెప్పడం, పేరు అంతా అడిగినాక నీ నక్షత్రం ఇది, నా నక్షత్రం నీకు పడదు, నేను చెప్పను అంటాడు. మరి అలాగే సంసారం నడిపాడు, 3 పిల్లల్ని పెంచాడు, పెళ్ళిళ్ళు చేశాడు, అందరూ చేశాడు. మరి ఎట్లా గడిచి చెప్పడం అయినా అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు అట్లా కాదు, నేను చెప్పను అంటే కుదరదు. నైట్ టైం కూడా చెప్పేస్తున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి నైట్ ఫోన్లు వస్తూ ఉంటాయి, అదే అంత అయిపోతుంది. ఇది తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఇట్లాగే వనరులు ఏమిటి అనేది నేను డేటా ఎంక్వైరీ చేయాలి. వాట్ ఈస్ ది డేటా బిహైండ్ దట్. అదే పసిపిల్లాడు వస్తాడు, ఆరోగ్యం బాగాలేదండి అంటే, అది వాడి సొంతం వచ్చిందా ఆరోగ్యం, అనారోగ్యం సొంతంగా వచ్చిందా, వాడి వంశపారంపర్య వచ్చిందా, వాడి వంశపారంపర్య కాకపోతే ఇది కొన్ని జబ్బులు ఉంటాయి వంశపారంపర్య వచ్చి, మళ్ళీ అడిగితే మా ఫాదర్ మదర్ మాకు లేదండి అంటారు ఆ జబ్బు. మరి తరతరాల పైనుంచి రావచ్చు, జీన్స్, జెనెటికల్ ఎన్నో ఉంటాయి, అన్నీ చెప్పేవి కాదు బయటికి. మీ వంశంలో ఇది ఉండండి, లేదంటే మాకు తెలియదు పొమ్మంటాడు. కొన్ని చెప్పేవి కాదు, కొన్ని ఎంక్వైరీ చేయాలి. అట్లా డేటా, కొంత డేటా తీసుకుని మనం చెబితే ఇప్పుడు కూడా పనికొస్తుంది. జ్యోతిషం చెప్పచ్చు, ఇప్పటికీ వ్యాలిడే సబ్జెక్టు. ఎందుకని అంటే తరతరాల మట్టి సబ్జెక్ట్లో వెలిడిటీ లేకపోతే సబ్జెక్ట్ ఎప్పుడో మరుగున పడేది కదా. ఎందుకుంటుంది మన నెల మట్టి, కొన్ని వేల సంవత్సరాల మట్టి ఎందుకుంది, సబ్జెక్ట్లో పట్టు ఉంది కనుక అది ఉన్నది. అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీ లైఫ్లో బాగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు? చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు. అందుకే మళ్ళీ వస్తూ ఉంటారు. మేము నిలిచాము, ఫీల్డ్లో నిలిచాము అంటే అర్థం అదే, లేకపోతే మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఎవడో లేదంటే పాటలు చదువుకున్నట్టు సినిమా పాటల్లాగా వెళ్ళిపోవాల్సిందే తప్ప. మరి ఇంకా నిలిచాము అంటే అసలు ఇప్పుడు మానేద్దామని నేను చూస్తూ ఉంటా. నేను ఉద్యోగం చేస్తూ చేసేవాడిని కనుక కొన్నాళ్ళ పాటు మానేసేవాడిని. మానేయనివ్వరు, జనం మళ్ళీ వస్తారు. పాత వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు అయితే బలానాయని చెప్పాడండి అంటారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి నా మీద కాబట్టి సబ్జెక్ట్ మీద ఫస్ట్ నమ్మకం ఉంది. తర్వాత నా దగ్గరికి ఎందుకు రావాలి, ఊళ్ళో ఎంతమంది లేరు, అట్లా వస్తున్నారు. అంటే ఏంటంటే మన ఏదో వాళ్ళకి ఏదో అంటింది మనం చెప్పేది ఏంటి అది, అట్లా వస్తూనే ఉంటారు. ఈ మన పొగడక్కల్లా నేను ఒప్పుకోను, పొగుడుతుంటే నాకు మీరు చెప్పింది బాగుందండి అది ఇది అంటూ ఉంటారు. అవన్నీ నాకు చెప్పు, వాళ్ళు నీకేం కావాలో చెప్పంట. ఈ పొగడతో అయితే మన గర్వం పెరుగుతుంది, అంత తప్ప ఏం లేదు. ఏంటి పొగిడించుకోవటం వేస్ట్.